మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అందరూ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. టుడే అయితే ఈ మూవీ థియేటర్స్లోకి అయితే వచ్చేసింది. నేను 11 o'clock షోకి అయితే వెళ్ళి వచ్చాను. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది, ఏంది కథ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ రివ్యూలోకి వెళ్దాం. ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ నాకైతే నచ్చింది గైస్. ఇట్ వాజ్ సూపర్. బట్ ఎక్కడో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ నాకు. అది రన్ టైం వల్ల కావచ్చేమో. ఈ మూవీ రన్ టైం 1 hour 55 minutes. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఆఫ్టర్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఈవెంట్స్ తర్వాత ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి. ఈ గ్యాప్ అనేది ఒక 3 to 4 years ఉంటుందేమో. కాంగ్ హాలో ఎర్త్లో ఒంటరిగా తన వాళ్ళ కోసం అయితే సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఒక పక్క మన గాడ్జిల్లా మన సర్ఫేస్ ఎర్త్లో ఉంటూ అలాగే ఎర్త్ని నాశనం చేయడానికి వచ్చిన టైటన్స్ని గాడ్జిల్లా అడ్డుకుంటూ ఉంటుంది, అలాగే చంపేస్తుంది కూడా. ఆ తర్వాత కాంగ్కి సూకో పరిచయం అవుతాడు, అదే మినీ కాంగ్. తర్వాత ఏమైంది, స్కార్కింగ్ని కాంగ్ ఓడిస్తాడా లేదా, అలాగే కాంగ్ తన హాలో ఎర్త్ని సొంతం చేసుకుంటాడా లేదా, ఇంతకీ కాంగ్కి గాడ్జిల్లా హెల్ప్ చేస్తుందా లేదా, మోతరా ఎలా తిరిగి వస్తుంది, షీముని స్కార్కింగ్ ఎలా కంట్రోల్ చేస్తున్నాడు అనేది తెలియాలంటే మూవీ చూసేయాల్సిందే మీరు. మూవీలో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి అసలు వేరే లెవెల్. కాంగ్ అండ్ స్కార్కింగ్ మధ్య ఫైట్ సీన్ ఒకటి బాగుంటుంది. నెక్స్ట్ గాడ్జిల్లా శిలాతో మరియు టిఎంఆర్తో ఫైట్ చేస్తుంది, అది బాగుంటుంది. 2 టైటన్స్ని అయితే గాడ్జిల్లా చంపేస్తుంది. అండ్ కాంగ్ హాలో ఎర్త్లో వాటర్లో ఒక సీ మాన్స్టర్ని అయితే చంపేస్తాడు. ఆ సీన్ అయితే హైలైట్ ఉంటుంది. ఇంకా లాస్ట్ ఫైట్ సీన్ అయితే వేరే లెవెల్. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ మంచిగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా జియా అయితే సూపర్. అలాగే విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే అసలు విఎఫ్ఎక్స్ అనేది వేరే లెవెల్ ఉంది. మాన్స్టర్ వర్స్ మూవీస్లో ఈ మూవీలో ఉన్నంత విఎఫ్ఎక్స్ ఏ మూవీలో ఉండదు కూడా, అంత బాగుంటుంది. లాస్ట్గా మీ అందరికీ నేనైతే ఒక విషయం చెప్తాను. మీరు మూవీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని పోకండి, ఎందుకంటే చాలా డిసప్పాయింట్ అయితే అవుతారు కొంచెము. నిజంగా చెప్తున్నా, నేనైతే ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని వెళ్ళాను. కొంచెం డిసప్పాయింట్ నేనైతే. ఆ లాస్ట్ ఫైట్ సీన్ అయితే టూ షార్ట్, అసలు ప్రతి ఫైట్ సీన్ అయితే టూ షార్ట్గా ఉంటాయి. మరి ఎందుకు ఇలా చేశారైతే నాకైతే అర్థం కాల. రన్ టైం అలా ఉంది. మరి మనం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చూస్తే ఇద్దరి మధ్య ఆ ఫైట్ సీన్ అయినా కానీ, లాస్ట్లో మెగా గాడ్జిల్లాను వీళ్ళు డెస్ట్రాయ్ చేసే ఫైట్ సీన్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి. ఇక్కడ ఆ మ్యాజిక్ అనేది కనిపించలేదు. అంటే ఓవరాల్గా మూవీ అనేది బాగుంది, ఎక్కడ బోర్ అనేది కొట్టరు ఎవరికి కానీ మనలాంటి ఫ్యాన్స్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మూవీ అయితే లేదు. అంత పవర్ఫుల్ టైటన్ షీముని ఒక పెట్ లాగా చూపించారు లాస్ట్లో. నాకు తెలిసినంతలో కింగ్ గిడోరా లాంటి విలన్ అయితే మళ్ళీ మనం చూడలేమేమో ఈ మాన్స్టర్ వర్స్లో. స్కార్కింగ్ అండ్ షీము టైం చాలా తక్కువ, ఇలా స్క్రీన్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకా ఈ మూవీలో ఎటువంటి పోస్ట్ క్రెడిట్ సీన్స్ అండ్ మిడ్ క్రెడిట్ సీన్స్ అయితే లేవు. మరి నెక్స్ట్ ఎలా ఈ మాన్స్టర్ వర్స్ అనేది వీళ్ళు ముందుకు తీసుకెళ్తారో చూడాలి. నెక్స్ట్ వచ్చే విలన్ అయినా కొంచెం పవర్ఫుల్గా చూపించండి అయ్యా. ఓవరాల్గా ఇట్ వాజ్ ఏ గుడ్ మూవీ టు వాచ్. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళకండి, కానీ కాంగ్ కోసం వెళ్ళండి. కాంగ్ ఫైటింగ్ సీన్స్ అయితే హైలైట్ ఉంటాయి. ఇంకా ఇది నా రివ్యూ అయితే. ప్రతి ఒక్కరు మూవీని థియేటర్లో చూడండి, ప్రతి ఒక్కరు ఈ మూవీకి ఎంటర్టైన్ అవుతారు. ఇక ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై గైస్.